హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక ఆటోమేటెడ్ రోటీ మేకర్ని చేయబోతున్నాం. దానికోసం నేను ఒక సిమ్యులేషన్ డయాగ్రామ్ని గీసాను. చూడండి, పార్ట్స్ వచ్చేసరికి మోటార్ మూవబుల్ పార్ట్, ఫిక్స్డ్ పార్ట్, లీడ్ స్క్రూ, ఫిక్స్డ్ బేస్ పార్ట్, మూవబుల్ టాప్ పార్ట్. ఇక్కడ మూవబుల్ మోటార్ పార్ట్ అనేది మోటార్ని క్యారీ చేస్తుంది. ఫిక్స్డ్ పార్ట్ అనేది బాడీకి ఫిక్స్గా ఉంటుంది. అండ్ ఇక్కడ లీడ్ స్క్రూ అనేది ఈ బాడీ పార్ట్స్ మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బేస్ పార్ట్ అనేది ఫిక్స్గా ఉంటుంది అండ్ దానిపైన ఉండే ప్లేట్ మూవబుల్ ప్లేట్ ప్రెసింగ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పిండిని అయితే తీసుకొని ట్రై చేశాను. కొంచెం రౌండ్గా చేసి ఆయిల్ రాసిన 2 కవర్స్ మధ్యలో పెట్టి ఉంచి ప్రెస్సింగ్ స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు ప్రెస్సింగ్ రిలీజ్ చేస్తున్నాను. రిజల్ట్ అయితే చూడండి, చాలా అద్భుతంగా వచ్చింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి, ఎగ్జాక్ట్లీ రౌండ్ షేప్లో వచ్చింది. కోసమైతే నేను 1 ఇంచ్ వుడ్ బోర్డ్ని అయితే తీసుకున్నాను. అయితే ఇందాక చూపించిన షేప్స్లో కట్ చేసుకున్నాను. రౌండ్ షేప్ రావడం కోసం ఒక డ్రిల్ బిట్ 3/4 ఇంచ్ డ్రిల్ బిట్ని అయితే యూజ్ చేసి హోల్స్ అయితే చేశాను ఫర్ స్టాండింగ్ పర్పస్. చూడండి, ఇవి వచ్చేసి యూపీవీసీ పైప్స్. ఇవి 3/4 సైజ్. అండ్ దీస్ ఆర్ ది ఫిక్స్డ్ పార్ట్ అండ్ మోటార్ క్యారియర్ పార్ట్. Now these are the fixed part and pressing part. ఆ రెండు యూపీవీసీ పైప్స్ని అయితే నేను బేస్ పార్ట్కి ఫిక్స్ చేశాను. ఇదైతే ఒక వైపర్ మోటార్. ఇది 12 to 30 వోల్ట్స్లో పనిచేస్తుంది. దీన్ని నేను ఒక పాత రిపేర్ షాప్ నుంచి పర్చేస్ చేశాను. ఇదైతే లీడ్ స్క్రూ కోసం నేను ఒక నట్ అండ్ బోల్ట్ తీసుకున్నాను. ఇది ఒక 6 ఇంచ్ లాంగ్ ఉంటుంది, 12 సైజ్. దానికోసం ఒక ప్లేట్ని తీసుకొని ఇట్లా ఫిక్స్ చేశాను, ఫ్రీగా రొటేట్ అవ్వడం కోసం. దీనికోసం లాక్ కోసం మధ్యలో కట్ చేసి పీస్ని అయితే పెట్టాను. లాక్ వాషర్ని అయితే తీసుకొని ఈ లీడ్ స్క్రూ అనేది మోటార్కి ఫిక్స్ చేశాను. చూడండి, స్క్రూ అనేది మనం ఈ మూవబుల్ పార్ట్కి 2 సైడ్స్ ఫిక్స్ చేయాలి. నట్ అయితే మనకి దానికి తగలకూడదు. దానికోసం అయితే 2 వుడ్ పీసెస్ని తీసుకొని కొంచెం హైట్లో దాన్ని ఫిక్స్ చేశాను. లీడ్ స్క్రూ తిరుగుతున్నప్పుడు వాటి రెండు మధ్య కాంటాక్ట్ అనేది ఉండకూడదు. 3 పార్ట్స్ని అయితే మనం ఈ స్టాండ్లో పెట్టేసి ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ని మార్క్ చేసి అక్కడే మనం లీడ్ స్క్రూని ఫిక్స్ చేయాలి. దిస్ ఈజ్ ద సెంటర్ పాయింట్. ఫిక్స్డ్ పార్ట్కి మనం ఈ నట్టుని అయితే ఫిక్స్ చేసేయాలి. తర్వాత లీడ్ స్క్రూని దీంట్లో నుంచి లోపలికి పెట్టి మూవబుల్ పార్ట్కి మనం ఈ లీడ్ స్క్రూ అనేది ఫిక్స్ చేయాలి. ఇది బాడీ పార్ట్కి కాంటాక్ట్ అవ్వకుండా ఈ వుడ్ వాషర్ టైప్స్ని తీసుకున్నాను. కొంచెం హైట్లో ఉంటుంది, ఫ్రీగా రొటేట్ అవుతుంది నట్ అనేది. తర్వాత 2 స్క్రూస్ తీసుకొని దీన్ని టైట్గా ఫిక్స్ చేసేసాను. ఇప్పుడైతే చూడొచ్చు నట్ ఎంత ఫ్రీగా తిరుగుతుందో. ఇట్లా కాంటాక్ట్ అవ్వకుండా ఉండాలి. తర్వాత ఈ ఫిక్స్డ్ పార్ట్ నుంచి ఆ లీడ్ స్క్రూ అనేది బయటికి తీసుకోవాలి. లైక్
తర్వాత అయితే మనం వైపర్ మోటార్ని తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాంప్స్ దీన్ని ఫిట్ చేయాలి. ఇందా చెప్పినట్టు కట్ చేసిన నాచ్లో ఆ పీస్ అనేది పెట్టి టైట్ చేసుకోవాలి. చూడండి, తర్వాత ఈ మూవబుల్ పార్ట్ని తీసుకొని మోటార్ని దానికి మనం ఫిక్స్ చేయాలి. దీనికోసం అయితే నేను ఒక క్లాంప్లా ఒకటి రెడీ చేసుకున్నాను. ఫస్ట్ సైజ్ చూసుకొని మోటార్ని దానికి ఫిక్స్ చేసి ఒక స్క్రూని వేసేస్తే సరిపోతుంది. దీన్ని అయితే ఫుల్గా టైట్ చేసేస్తున్నాను, కొంచెం కూడా కదలకుండా. మన రోటీ మేకర్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.